అసలు క్రూషియా ప్రాజెక్ట్స్లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకు కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. హలో క్యూటీస్, ఎపిసోడ్ 7లో అయితే మనం ఫ్రంట్ లూప్ ఓన్లీని కంప్లీట్ చేసేద్దాం. సో ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసినట్టే సింగిల్ క్రూషియాక్ అయినా, డబుల్ క్రూషియాక్ అయినా, హాఫ్ డబుల్ క్రూషియాక్ అయినా సేమ్ టెక్నిక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ ని ఐడెంటిఫై చేసేయడం, ఫ్రంట్ లూప్ మనకి కావాల్సిన స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఫేస్ చేసిన మేజర్ డిఫికల్టీ ఏంటంటే రోలో లాస్ట్ స్టిచ్ లో ఫ్రంట్ లూప్ ఓన్లీ చేయాలి అంటే హుక్ అనేది అసలు ఇన్సర్ట్ అవ్వట్లేదు. మీరు కూడా ఇష్యూ ఫేస్ చేస్తుంటే జస్ట్ ఒక నీడిల్ తీసుకొని జస్ట్ ఫ్రంట్ లూప్ ఓన్లీలో ఇన్సర్ట్ చేసేసి జస్ట్ అలా పైకి పుల్ చేయండి. సో దట్ మనం హుక్ ఇన్సర్ట్ చేయడానికి మంచి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన హుక్ అనేది ఓన్లీ అండర్ ఫ్రంట్ లూప్ ఓన్లీ ఇన్సర్ట్ చేసేసి డబుల్ క్రూషియా అనేది చేసేసుకుంటాం. రో ఎండ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ 3 or 4 టర్నింగ్ చైన్స్ అనేవి తీసుకొని డబుల్ ఆర్ ట్రిపుల్ క్రూషియా అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన స్టిచ్చింగ్ టెక్నిక్స్ లో బ్యాక్ లూప్ ఓన్లీ అండ్ ఫ్రంట్ లూప్ ఓన్లీ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పోస్ట్ అండ్ బ్యాక్ పోస్ట్ అనేవి నేర్చుకుందాం. ఐ నో మీకు ఈ సిరీస్ అనేది చాలా నచ్చుతుంది అని. ఏదన్నా డౌట్స్ ఉంటే DM ఆర్ కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బై క్యూటీస్.